ప్రభు పేరిట కూడిన మీ అందరికీ వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. రైట్, ఓకే. అబ్రహాము గూర్చి మనము ధ్యానించుకుంటున్నాం. 14వ వచనం చూస్తుంటున్నాం. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అను పేరు పెట్టెను అని చూస్తుంటున్నాం. యెహోవా ఈరే అనగా ఏమని అర్థము? ఆయన సర్వమును ఆయన చూచుకొనును అని అర్థము. చూడండి బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఆ పరీక్ష గుండా వెళుతున్నప్పుడు ఆ పరీక్షలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అని మనం ఆలోచన చేస్తే నిజముగా దేవుని బిడ్డలారా చాలా గొప్పవాడు ఆయన. పరీక్షించేది ఆయనే, దాన్ని పరిష్కరించేది కూడా ఆయనే. ఆమేన్. హల్లెలూయా. అవునా? పరీక్ష అనగా శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, కష్టాల కొలిమి గుండా తీసుకొని వెళ్ళేది ఆయనే, దానికి జవాబు కూడా ఇచ్చేది కూడా, దానికి మార్గాన్ని ఏర్పాటు చేసేది కూడా ఆయనే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అబ్రహాం జీవితంలో చాలా అనుభవపూర్వకముగా దాన్ని అనుభవిస్తూ ఆ చోటుకి పేరు పెట్టినాడు. ఏమని? యెహోవా ఈరే. ఆమేన్. హల్లెలూయా. నన్ను కుమారుని అడిగినాడు, ఆ కుమారునికి బదులుగా దేవుడే ఏమిచ్చినాడు? గొర్రె పిల్లను ఇచ్చినాడు. దేవుడే చేయమన్నాడు, దాన్ని దేవుడే చేసినాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నన్ను చేయమన్నాడు, దేవుడు నాకు బదులు తానే చేసినాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. నన్ను చేయమన్నాడు, తానే చేసినాడు. అందుకనే ఆ స్థలానికి యెహోవా ఈరే, ఆయనే సమస్తమును చూచుకొనును. ఆమేన్. హల్లెలూయా. సమస్తమును చూచుకొనును. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మానవ యొక్క జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు అనేటివి, ఇబ్బందులు అనేటివి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనము దేవుని మీద మనం భారం వేయక, లేక దేవుణ్ణి సరిగా నమ్మక వాటిని మనమే భరిస్తూ ఉంటాం. భరిస్తూ ఆ బాధలో, ఆ కష్టములో అట్లే ఉండిపోతాం. ఎప్పుడైతే నీ జీవితంలో మానవులముగా దేవుని మీద ఆధారపడడం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో, దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఖచ్చితంగా ఆయన సమస్తమును చూచుకొనువాడుగా ఉన్నాడు. చూడండి మిల్లారా, యోబు యొక్క జీవితంలో యోబుకు శ్రమలు వచ్చినాయి అంటే, కష్టాలు వచ్చినాయి అంటే దానికి దేవుడే, అపవాదికి దేవుడే అనుమతినిచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. దానికి పరిష్కారం కూడా దేవుడే చేసినాడు. ఆమేన్. హల్లెలూయా.
ఆ కష్టాలు వచ్చినాయని, లేకపోతే అపవాదం తీసుకొచ్చినని చెప్పి, లేకపోతే దేవుణ్ణి నేను ఇంత నమ్మి ఇంత విశ్వాసం ఉంచినా నా జీవితంలో ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు ఏంటి, నా కుమారులు చనిపోవడం ఏంటి, నా భార్య నన్ను దూషించడం ఏంటి అని ఎప్పుడు కూడా దేవుని మీద తిరుగుబాటు కానీ, దేవునికి ప్రశ్న వేయడం కానీ జరగలేదు. ఆమె హల్లెలూయా. నేను దిగంబరిగానే వచ్చినాను, దిగంబరిగానే వెళ్తాను అని అన్నాడు. ఆయన ఇచ్చినాడు, ఆయననే తీసుకున్నాడు అని అన్నాడు. హల్లెలూయా. ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే. నిజంగా నీ జీవితంలో ఇలాంటి మాట నీ జీవితంలో మాట్లాడితే ఖచ్చితంగా యెహోవా దేవుడు నీ కష్టాల్లో, నీ బాధలలో, నీ ఇబ్బందులలో, నీ సమస్యలలో ఆయన యెహోవా ఈరేగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎట్లుంటాడు చెప్పండి. యోబు యొక్క జీవితంలో ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? కీడు అనుభవించడము తగదా, మేలు మాత్రమే నీవు అనుభవిస్తావా? కీడు వస్తే దేవుని దూషిస్తావు, మేలు వస్తే స్తుతిస్తావా? లేదు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితంలో తన యొక్క భారము, తన యొక్క ఆలోచన విధానం అంతా కూడా దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయననే చూచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీ జీవితంలో ఎప్పుడైతే నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న లేమిని బట్టి, నీకున్న సమస్యలను బట్టి ఎప్పుడైతే యెహోవా ఈరే అనే మాటను ఎప్పుడైతే అంటావో, ఆయన చూచుకొనును అని ఎప్పుడైతే అంటావో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏమిస్తాడు చెప్పండి? సరైన మార్గం నీ కొరకు ఏర్పాటు చేసి పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. అవసరాన్ని బట్టి మనం మాట్లాడద్దు, అక్కరను బట్టి ఒక తీరు మాట్లాడద్దు. మేలు చేసినప్పుడు ఒక తీరు, కీడు వచ్చినప్పుడు ఒక తీరు మనం మాట్లాడితే యెహోవా ఈరే అని నువ్వు అన్నట్లు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు బ్రతుకుతున్నావయ్యా? ఆ దేవుని దూషించి మరణముకా అన్నది. ఎందుకు బ్రతుకుచున్నావు? ఎవరికి బ్రతుకుచున్నావు? 10 మంది పిల్లలు చచ్చిపోయినారు, ఆవదాస్త అంతా కూడా ఎత్తుకొని పోయినారు, ఉన్న ఆరోగ్యం అంతా కూడా పాడైపోయింది, దూషించి వెళ్ళిపోయింది, యోబును అవమానపరిచి వెళ్ళిపోయింది. ఏమంటున్నాడు? ఆయనే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగానే వచ్చిన, నేను దిగంబరిగానే వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆమేన్. హల్లెలూయా. యెహోవా దేవుడు, యెహోవా ఇచ్చినాడు, యెహోవా తీసుకున్నాడు అనగా చూడండి బిడ్డలారా, తన యొక్క నష్టపోయిన దేవుడు అన్నాడు, ఇచ్చిన దేవుడే అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంతా ఆయనే, సమస్తమును ఆయనే చూచుకొనువాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే యోబు జీవితంలో 2 ఆశీర్వాదము పొందినాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఎన్నంతల ఆశీర్వాదము? సమస్యను, శోధనను ప్రవేశపెట్టిన వాడు దేవుడే, దాన్ని కంప్లీట్గా ముగించి తిరిగి సంతోషముతో, ఆనందముతో, ఆశీర్వాదంతో నింపినవాడు కూడా దేవుడే. యెహోవా ఈరే, నీ సమస్యకు ఆయనే పరిష్కారం చెప్పేవాడు, ఆయన నీ సమస్యలను చూసుకునేవాడు, నీకున్న పరిస్థితులను చూసుకునేవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. మలసిద్ధమా? హల్లెలూయా. ఆయనే నీ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితుల్లో. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం దయచేసి. కీర్తనలో 55:22 వచనం. 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కాదులనీయడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, నీ భారము, మానవుని యొక్క జీవితంలో భారములు అనేటివి ఉన్నవి లేవా? భారములు లేవా? తల్లిదండ్రులకు పిల్లల భారం ఉంది,
వారు ఏ రీతిగా ఎదగాలి, వారి యొక్క భవిష్యత్తు ఏంది, వారి ఆలోచన విధానం ఏంటి, కుటుంబ విషయంలో భారం ఉంది, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటి అన్న భారములు మనకు లేవా? అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, భారముతో కూడినవి ఉన్నవి. ఇవి మన మీద ఉన్నట్టు భారములు కావా? భారములే ఇవన్నీ కూడా. నీ భారము యెహోవా మీద మోపుము. అది ఎలాంటి భారమైనా సరే. పాప భారాన్నే మోసినాడు. నీకున్న సమస్య ఆయన దృష్టిలో ఎంతటిది? ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు నీ పాప భారాన్ని మోసి ఆయన శిలువ శిక్షను అనుభవించి నీ కొరకు మరణించినాడు. దేవుడే అన్నమాట. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి నా దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు నెమ్మదినిస్తాను, మీ ప్రాణములకు నెమ్మదిని కలగజేస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భారముతో నీవు ఉన్నా, పాప భారంతో ఉన్నావా, అప్పుల భారంతో ఉన్నావా, సమస్యల భారంతో ఉన్నావా, అనారోగ్య భారంతో ఉన్నావా, ఎలాంటి భారములు నీ జీవితంలో భరిస్తున్నావు, ఆ భారమును యెహోవా మీద మోపము, ఆయన చూచుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద వేయి, నువ్వు చేయాల్సింది చేయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయాల్సింది చేయకుండా నువ్వు ఇంట్లో మంచిగా వండుకొని నీ భారముని దేవుని మీద మోపిన అంటే కుదరదు, తప్పది. ఆమేన్, హల్లెలూయా. పొరపాటు. ఇంట్లో వండుకొని అప్పుల సమస్యలు పోవాలంటే కష్టం. ఇంట్లో వండుకొని పంట వండాలంటే కష్టం. ఇంట్లో వండుకొని నా కుటుంబం పోషించబడాలంటే కష్టం. ఇది భారం మోపడం కాదు, ఇది తప్పు, ఇది తప్పుడు ఆలోచన. నువ్వు పని చేస్తూ నీకున్న అవసరను, నీకున్న అక్కరను దేవుని మీద మోపాలి, పని చేసుకుంటూ వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ భారాన్ని దేవుడు అప్పుడు నీ ఆలోచన విధానాన్ని, నువ్వు చేస్తున్నటువంటి పనిని చూసి దేవుడు దీవించి ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము. మోపమంటే ఇంట్లో కూర్చొని ఉండి నేను మోపుతున్నా ఆయన మీద, నా అప్పుల భారాన్ని మోపుతున్నా, నా పిల్ల పెళ్లి చేయాలా, నేను మోపుతున్నా అంటే కుదరనే. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా. దాని కొరకు నువ్వు చెమటోర్చి కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం. నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. సామెతలు 16:3 ఈ రీతిగా రాయబడ్డది. చూడండి దయచేసి. నీ పనుల భారములు యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇక్కడ చూద్దాం దేవుని పిల్లారా. నీ పనుల భారము, ఇంట్లో కూర్చొని అంటే కాదు, నీకు ఎలాంటి పనులున్నా నువ్వు చేస్తూ ఉంటే దేవుడు వాటిలో నీకు సహాయపడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు అన్ని. ఆయన చూసుకుని 10 చేను ఉంది, డవర కొట్టాలా, ఆయన చూసుకుని చెప్పి ఇంట్లో పడుకున్నాం అనుకో, ఏం సంగతి, ఏం సంగతి, ఏం సంగతి? దానికి అది కొట్టుకుంటారా? లేదు 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 లేదు. ఈ రోజున మనిషి దొరకలే, మరి ఎట్లా దేవా అని నువ్వు అనుకుని పొలం కడికి వెళ్ళే వరకు ఒక మనిషి ఫోన్ చేస్తాడు. అయ్యా నేను ఖాళీగా ఉన్న పొద్దున వెళ్తూ కదా జర అనుకోకుండా, వీళ్ళు ఎందుకేమో కూలింది, అయ్యా రా రా ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అని చూడండి, పొద్దున్నేమో రాను అన్నమాట. ఆడికి పోయి భారం వేసుకోడానికి వెళ్ళాము. ఆడికి వెళ్ళే వరకు ఏం జరిగింది? ఫోన్ రానే వచ్చే, ఇలా నీ ఖాళీగా ఉన్నా, నేను వస్తున్నా నీ పనికి. నీ భారం ఇప్పుడు ఏం చేసినావు? నీ భారం ఇప్పుడు ఏమైపోయింది? నీకు సులువు అయిపోయింది. నువ్వు ఒక్కరివి చేయవలసింది ఇద్దరితో ఏమైపోతుంది? సులువుగా. నీ పనుల భారము నువ్వు చేయాల్సింది ఆయన మీద పెట్టు, నువ్వు వెళ్ళి ప్రయత్నించు, దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం వెళ్ళి మాత్రం చేయకు. ఆమేన్, హల్లెలూయా. ఆదివారం పోయి మాత్రం అలాంటివి చేయకు. కొందరు అంటారు ఎట్టు పెట్టి ఆదివారమే పనులు వస్తాయి అంటారు కొంతమంది. ఏమంటారు కొంతమంది? ఆదివారమే వస్తాయి అని అంటారు. అవును,
అట్లా వస్తున్నాయి అంటే సాతానుగాడు నిన్ను శోధిస్తున్నాడని అర్థం. ఆమేన్, హల్లెలూయా. నిన్ను పరీక్షిస్తున్నాడని అర్థము. అప్పుడు నీ జీవితంలో అలాంటి సందర్భంలో ఆరాధించే సమయంలో నువ్వు పని చేయాలి. ప్రభువా, ఈ 2 గంటలు నిన్ను ఆరాధించాలి గనుక నా భారాన్ని, నా పనుల భారాన్ని నీ మీద నేను, దేవుడు ఈ 2 గంటల పని కూడా నీకు మిగిలి ఉన్నటువంటి ఆ సమయంలోనే ఈ 2 గంటల పని కూడా ఏమైపోతుంది, దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము. అప్పుడు నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు, నీ ఆలోచన ఏమైతే నీ పంట గురించి ఆలోచన చేస్తున్నావో, నీ పని గురించి ఆలోచన చేస్తున్నావో, ఆ యొక్క ఉద్దేశములు ఏమైతున్నాయి చెప్పండి, సఫలము. దేవుని బిడ్డలారా, నీ దేవుడు యెహోవా ఈరేగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నీవు నమ్మిన దేవుడు యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడు ఖచ్చితముగా. ఆమేన్, హల్లెలూయా. ప్రయత్నాలు జరగకుండా, నువ్వు ప్రయత్నం చేయకుండా నీవు పనితో పాటు నీ ప్రయత్నం చాలా అవసరమై ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కీర్తనలు 22:8 22:8 చదువుకుందాం. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఈస్తుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరూ. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. విడిపించునేమో కాదు, ఆయన విడిపించే వాడు. తప్పించునేమో కాదు, ఆయన తప్పించే వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తమును చూచుకొనివాడు ఆయన. నీ భారములు దేవుని మీద ఉంచుము, నీ భారము దేవుని మీద మోపము, ఆయన చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు, నీ దేవుడు యెహోవా ఈరే అయ్యున్న దేవుడు. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన చూసుకునే వాడు. మానవుని యొక్క జీవితంలో భారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎట్లా చెప్పండి, భారములు కలిగిన వ్యక్తి ఉన్నాడు. పనుల భారం అయితేనేమి, కుటుంబం యొక్క భారం అయితేనేమి, అవి ఎలాంటి భారములైనా సరే నీ భారము దేవుని మీద మోపము. ఆయన అంటున్నాడు, నీ భారము ప్రయాసపడి భారం మోసుకుని సమస్య నా దగ్గరికి రండి అని అంటున్నాడు. హల్లెలూయా. నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. అది పాప భారమైనా, అది పనుల భారమైనా, అది కుటుంబ భారమైనా, అది పిల్ల భారమైనా, అది సమస్యలైనా, అవి ఎలాంటివైనా సరే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన మీద మోపు, నీ ప్రయత్నం మీద నీవు చేయి. ఆమేన్, హల్లెలూయా. మానవ యొక్క జీవితంలో భారమును కలిగిన వ్యక్తి ఉన్నాడు. నీ భారాన్ని ఆయన చూసుకోనికి సిద్ధముగా ఉన్నాడు. నీ భారాన్ని ఆయన భరించనికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 1 పేతురు 5:7 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ భారము ఆయన మీద మోపండి, మీ చింత ఆయన మీద వేయుడి. చింత యావత్తు చింతించకు, దేని గూర్చి చింతించకు. నీ చింత యావత్తు ఏం చేయ చెప్పండి, మీకున్న చింతలో మీకున్న చింత యావత్తు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే మనల్ని గూర్చి ఆయన చింతించుచున్నాడు. కొందరు జీవితాల్లో వారి గురించి వారికి చింత లేనే లేదు, వారి గురించి వారికి చింత లేదు. ఏంది ఏమి అన్న ఆలోచన వారికి లేనే లేదు. నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలు ఏంది, నేనేంది, నా ఆలోచన విధానం ఏంటి, నా కుటుంబం ఏంటి అనే ఆలోచన వారి జీవితాల్లో కొందరికి లేనే లేదు. కానీ దేవునికి ఉందట. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నా,
అని అక్కడ కూర్చో, అని కూర్చో. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడే. దేని గురించి చింతించుచున్నా? నీ చింత దేని కొరకు? పిల్ల గురించా? కుటుంబాన్ని గురించా? ఏమి చింతిస్తున్నావు? చింతపడకో, నీ చింతలన్నీ తీర్చేవాడుగా ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పాడదాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పాడదా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, మంచి యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా చేరాగా, దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, దేవుడవేసయ్యా. ఆమేన్. నా చింతలని తీరినాయి ఎప్పుడు? నీ దగ్గరికి చేరినప్పుడు. నువ్వు చింతించకు. నువ్వు చింతించి ఏం చేయగలవు? ఏమి చేయలేవు. నీ చింతను తీసుకొచ్చి నీకున్న చింతను బట్టి దేవుని దగ్గరికి వస్తే, దేవుని సన్నిధానికి వస్తే, వచ్చి కన్నీళ్ళు విడుచుకుని నువ్వు ప్రార్థిస్తే మన చింతలన్నీ కూడా తీర్చేవాడుగా ఉన్నాడు. నువ్వు చింతించి ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. నీ చింత ఆయన మీద వేస్తే ఆయన నీకు సహాయం చేయగలడు. నీ చింత ఆయన మీద వేస్తే ఆయన చూచుకోగలడు. మత్తయి సువార్త 6:27. మీరు చింతించి, మీలో ఎవడును చింతించటం వలన తన ఎత్తును మూడు ఎక్కువ చేసుకొనా గలడా? చింతించి చాలు, ఒక్క నిమిషం. చూడండి వీళ్ళారా, మీలో నేవుడు చింతించటం వలన తన ఎత్తును మూడు ఎక్కువ చేసుకొనగలడా? ఆకాశ పక్షులు చూడుడి, విత్తవు కోయవు, కొట్లల్లో దేవుడు వాటిని పోషించుట లేదా? మరి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నీ చింత ఆయన మీదవే. ఆయన చూచుకొని దేవుడు, ఆయన చూచుకునే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేయి, ఆయన సన్నిధానానికి రా, నీ భారం ఆయన మీద మోపు, నీ చింత ఆయన మీద వేయి. యెహోవా ఈరే అయ్యున్న దేవుడు, ఆయన సమస్తమును చూచుకునివాడు. సమస్తమును ఆయన చూచుకొనువాడు. ఆయన చూచుకునే దేవుడు. దేని బిడ్డారా, నువ్వు చింతించి, దేని బిడ్డారా, నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఏమి తిందుమో, ఏమో త్రాగుదమని, ఏం ధరించుకుందుమో ఆయన చింతించకూడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. క్రైస్తవుడు ఏమి తినాలి,
ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, వస్త్రాన్ని బట్టి కానీ తిండిని బట్టి కానీ ఏం చేయొద్దట, చింతించొద్దట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా సరే దిరిపిల్లారా, నీకు ఉన్న దానిలో నువ్వు చదువుకోవాలి. నీకు ఉన్న దానిలో నీవు చదువుకోవాలి. అయ్యెవరు కొత్త బట్టలు కొనాలి, నేను కొనాలా? నువ్వు కొనుక్కున్నా ఏం పర్వాలేదు. ఆమె హల్లెలూయా. నీకున్న దానితో తృప్తిగా ఉండు, నీకున్న దానితో తృప్తిగా తిను. ఏమి తినాలా, లేని దాని కొరకు ప్రాకులాడద్దు. ఏమి ధరించాలా, ఎవరో వేసుకుందని కొరకు ప్రాకులాడకు. తృప్తి. చాలా కుటుంబాలు అప్పుల పాలైపోతున్నాయి. ఒకరిని చూసి ఒకరు, ఒక్కరిని చూసి ఒకరు, ఒక్కరిని చూసి ఒక్కరు ఏమైపోతున్నారు? అప్పుల పాలైపోతున్నారు, సమస్యల పాలవుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు, అవమానాల పాలవుతున్నారు. ఏమి తిందుమో ఆలోచన చేయకు, ఏమి త్రాగుమో ఆలోచన చేయకు, ఏమి ధరించుకుంటామో ఆలోచన చేయకు. ఆమె హల్లెలూయా. వాటి గురించి ఆలోచన చేయకు. నిన్ను పోషించగల సమర్థుడు ఆయన. నువ్వు ఆయన నమ్ముకున్నావు కదా, నువ్వు ఆయన అంగీకరించినావు కదా, నువ్వు విశ్వాసివి కదా, దేవుని మీద ఆధారపడు. నువ్వు వాటి విషయం చింతించకు. నువ్వు చింతించవలసింది మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు 30,000 కొన్నా, నేను 30, వాళ్ళు ఇది కట్టుకున్నారు, నేను. ఇవన్నీ క్రైస్తవునికి తగదు. మన పిల్లకు ఒక సంవత్సరం లేకపోతే ఏం పర్వాలేదు. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక పూట మనం తినకపోయినా ఏం పర్వాలేదు. వాళ్ళు తిన్న సంగతి ఆలోచన చేయకు. నీ గురించి నీవు ఆలోచించే, నీ కుటుంబం గురించి నీవు ఆలోచించే, నీ పరిస్థితిని ఆలోచించే. లేదా అని కొరకు ఆరాటపడకు, ఉన్నదానితో తృప్తిగా ఉండవు. అప్పు వేసి తినవలసిన అవసరం లేదు, అప్పు వేసి ధరించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. వాటిని అన్నిటి దేవునికి ఇవ్వాలంటే ఏం చెప్పన్నాడు? నా రాజ్యాన్ని వెతుకు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా నీతిని వెతుకు అన్నాడు. అప్పుడు ఆయన అవన్నీ చూచుకొనును. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి తిండిని, త్రాగుట, ధరించుకొనుట, ఇవన్నీ కూడా నీకు అన్యులు ఆలోచన చేస్తారట. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో ఎవరు ఆలోచన చేస్తారట? మన అన్యులమా? మీరు అన్యులా? చెప్పండి, మీరు అన్యులా? మనం అన్యులమా? చెప్పండి గట్టిగా, మనం అన్యులమా? కాదు, మనము దేవుని బిడ్డలము, క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారము. ఏమి తిందుమో ఆలోచన చేయకు, ఏమి త్రాగుదమో ఆలోచన చేయకు, ఏమి ధరించుకోవాలో ఆలోచన చేయకు. ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని వెతుకు. ఎవరి లెక్కలో ఉండవలసిన అవసరం లేదు. నీకు నువ్వు ఎట్లుండాలనుకుంటున్నావు గట్లనే ఉండవు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి లెక్కలో మనము ఉండవలసిన అవసరం లేదు, మనకు మనముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనలాగా ఇంకొకరు ఉండాలి, ఇంకొకలాగా మనం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా అదే కోరుకుంటా. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఏం కోరుకుంటా అంటే నా లెక్క ఇంకొకరు ఉండాలి, కానీ ఇంకొకరి లెక్క నేను, నా కుటుంబము ఉండద్దు. నా పిల్లలు కానీ, నేను కానీ, నా భార్య కానీ స్పెషల్గా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరినో చూసో ఎవరిలాగా ఉండ నీకు ఇష్టపడా, ఆత్మీయంగా ఉండ నీకు ఇష్టపడతా. కానీ వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి, వారికి అట్లు ఉన్నాయి, వీళ్ళకి ఇట్లున్నాయి, ఇట్లనే ఇస్తాం. అట్లా అంటే తప్పిదారిలోనికి, పాపంలోనికి, మోసపోయే జీవితంలోనికి వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయత చూడాలి, ఆత్మీయంగా ఉండడానికి ఇష్టపడాలి. ఆత్మీయత నన్ను చూసి, నిన్ను చూసి నేను ఇది చూడాలి. కానీ ఇదే రాజ్యాన్ని వెతకడం అంటే, నీతిని వెతకడం అంటే, నీలో ఉన్న విశ్వాసం దేవుడిచ్చింది, నాలో ఉన్న విశ్వాసం దేవుడు పెట్టింది, దాన్ని చూడాలి. నీలో విశ్వాసం చూడాలి, నాలో విశ్వాసం చూడాలి. నీలో పరిశుద్ధత చూడాలి, నాలో పరిశుద్ధత చూడాలి. నాకున్న దాన్ని చూడొద్దు. ఆమేన్, హల్లెలూయా. నాకున్న కారుని చూడొద్దు, నాకున్న ఇల్లును చూడొద్దు, నాకున్న వస్త్రాన్ని చూడొద్దు, నాకున్న ధనమును, ఆస్తుపాస్తులు చూడొద్దు. వాటిని చూస్తే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పక్కదారిలోకి వెళ్ళిపోతావు. ఆత్మీయత ఎదుగుతావు, నువ్వు బలపడతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకోసారి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవులారా, మనం కష్టపడాలి, పని చేయాలి, మన భారాన్ని దేవుని మీద మోపాలి, మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. ఆమేన్, హల్లెలూయా. నీ చింతలు దేవుని మీద మోపు, దేవుని రాజ్యాన్ని వెతుకు, దేవుని నీతిని వెతుకు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినమున్న దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. రేపటి గురించి చింతించకు. ఎలాంటి సంగతే ఏమనుంటే దేవుని మీద వేసేయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఈరే అయ్యున్న దేవుడు, ఆయన చూచుకొనువాడుగా ఉన్నాడు. నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన కుమార్తెవి, నువ్వు ఆయన కుమారుడివి. నా పిల్లలు భిక్ష మీదట నాకు ఇష్టమా? నా పిల్లలు భిక్షమెత్త ఇష్టం లేదు ఆయనకి. హల్లెలూయా. నేను గొప్పగా చూడాలని నీకు ఇష్టపడుతున్నాడు, కానీ నీవే దూరం అయిపోతున్నావు దేవునికి, ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నావు. అంత భూజాల మీద వేసుకొని చేస్తున్నావు బాగా, దేవుని విడిచిపెట్టి నీది ఇంకొకరిది అన్నీ వేసుకొని చేస్తుంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా, నువ్వు నష్టపోతావు. వద్దు, దేవునికి నీ చింత యావత్తు దేవుని మీద మోపు, నీ భారము దేవుని మీద మోపు. యెహోవా ఈరియగా నీతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూచుకొని వాడుగా ఉన్నాడు. మనుషులు నమ్మకుంట కంటే, రాజు నమ్మకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయిస్తే మేలు. యెహోవాని మీద మన చింత యావత్తు వేస్తే మనకు మేలు, మన భారం యెహోవా మీద వేస్తే మనకు మేలు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మన భారాన్ని దేవుని మీద వేద్దాం, మన చింత యావత్తు దేవుని మీద వేద్దాం. దేవుని మీద చూడండి, అబ్రహాం జీవితంలో దేవుడు ఏం చెప్పినాడో దాన్ని చేసుకుంటూ వెళ్ళినాడు. అబ్రహాం చేయవలసిన పని దేవుడే చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం చేయవలసిన పని దేవుడే చేసినాడు. దేవునికి తెలుసు, నీకు కొన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి, నిన్ను పరిశోధించడానికి కష్టాల గుండా తీసుకుని వెళ్తున్నప్పుడు నీవు సనగకు, నీవు గునుగకు, తృప్తితో మంచిగా నమ్మకంతో దాన్ని భరిస్తూ చెయ్యి. ఆమేన్, హల్లెలూయా. చేసుకుంటూ వెళ్ళు. నువ్వు చేయాల్సిన దేవుడే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో నీకు ఏమి ఇవ్వాలి, ఎట్లా దీవించాలి, ఎట్లా ఆశీర్వదించాలో దేవునికి బాగుగా తెలుసు. అందుకనే ఆ స్థలానికి యెహోవా ఈరే అని అన్నాడు. ఆ స్థలానికి ఏం పెట్టినాడు? ఆయనే చూసుకున్నాడు కదా. కుమారునికి బదులు గొర్రె పిల్లలు చూసుకున్నాడు. తను చేసిన పని దేవుడే చూసుకున్నాడు. మిగతాకెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆకాశంలోని నక్షత్రంలాగా, సముద్రంలోని ఇసుకరేణులాగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జనమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అన్నాడు. నేను బిడ్డలారా, నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, సమస్తమును ఆయనే చూసుకుంటాడు. నీ భారం, నీకు ఎలాంటి భారములు ఉన్నా, వ్యక్తిగతమైన భారములు ఉన్నాయా, కుటుంబ భారములు ఉన్నాయా, నీ జీవితంలో ఎలాంటి భారములు ఉన్నాయి, దేవుని మీద మోపు, దేవుని మీద మోపు. నీ భారము యెహోవా మీద మోపుమో సోదరా, ఆయన నిన్ను ఆదుకొనును, ఆయన నిన్ను ఆదరించును. నీ భారము యెహోవా మీద ఆయన నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆదుకొనే దేవుడు. నీ భారము ఆయన మీద ఉంచు, నీ చింతలన్నీ వేయి ఆయన మీద. ఆయన మోయనికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని పరమ తండ్రి ఆయన, నీ తండ్రి ఆయన. ఆయన నిన్ను ధిక్కరించాడు. ఆయన లేని పని తీసుకొచ్చి నా మీద వేస్తాను అంటాడు ఆయన. ఏమన్నా నాకు లేనిపోయినా అని చెప్తున్నావు, నాకు అవసరమా అని అనొచ్చు. ఆయన అనేవాడు కాదు. ఆమె హల్లెలూయా.
ఆయన సమస్తమును భరించేవాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో యెహోవా ఈరేగా దేవుడు ఉన్నాడు. అబ్రహాము జీవితంలో ఉన్న దేవుడు నా జీవితాల్లో, నీ కుటుంబ జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఆయన ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఈరే, యెహోవా ఈరే అయ్యున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును ఆయన చూచుకుని వాడుగా ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం, మనము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ఎల్రోయ్ ఎల్రోయి నన్నిలా చూచువాడా, ఎల్రోయ్ ఎల్రోయి నన్నిలా చూచువాడా. అందరం పాడదాం. ఎల్రోయ్ ఎల్రోయి నన్నిలా. అందరం లేచి నిలబడదాం, ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. మరి రెండు చేతులు పైకెత్తుదాం. స్తోత్రం. అందరం ప్రార్థన ఉందాం. ఈ రోజున నీకు ఎలాంటి, నీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి బాధలున్నా, ఈ రోజున నీ దేవుని మీద మోపినట్లయితే, నీ భారాన్ని, నీ చింతను ఆయన మీద మోపినట్లయితే ఆయన చూచుకొని వాడుగా ఉన్నాడు. స్తోత్ర. నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా. ఆయన నిన్ను చూచే దేవుడు, నీ సమస్యను చూచే దేవుడు, నీ భారాన్ని చూస్తున్నాడు, నీ చింతను చూస్తున్నాడు. ఆయన నీ భారాన్ని యెహోవా మీద మోపము, నీ భారం యెహోవా మీద నుంచుము. స్తోత్ర. యేసు నీకు వందనాలు తండ్రి. యేసయ్యానికే స్తోత్ర. ఎవరికి వారం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరము కూడా నిజముగా దేవుని బిడ్డ, నీ ఒకవేళ దేవుని మీద విశ్వాసం ఉంచి నీ భారాన్ని దేవుని మీద మోపినట్లయితే, ఈ రోజున నీ సమస్యను దేవుడు చూస్తున్నాడు, నీ భారాన్ని దేవుడు చూస్తున్నాడు. అది ఎలాంటిదైనా సరే, ఆ భారం ఎంతదైనా సరే ఆయన చాలా చిన్నది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి వందనాలు తండ్రి. యేసయ్యానికే స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు తండ్రి. అయా మా ప్రభువా, ఓ దేవానికే స్తోత్రములు. ఆనాడు అబ్రహాము జీవితంలో యెహోవా ఈరేగా ఉన్నావు, యెహోవా ఈరేగా ఉన్నావు. దేవానికే స్తోత్రములు. నీ జీవితంలో యెహోవా ఈరేగా ఉంటాడు, సమస్తమును చూచుకొని వాడుగా ఉంటాడు. నీ భారము దేవుని మీద నుంచుము, నీ చింత యావత్తు ఆయన మీద మోపుము. స్తోత్రం. నీ జీవితంలో సమస్యలు వచ్చినాయంటే దాన్ని పరిష్కరించేవాడు దేవుడిగా ఉన్నాడు. ఆ యొక్క సమస్యకు యెహోవా ఈరేగా ఉన్నాడు, ఆ కష్టానికి యెహోవా ఈరేగా ఉన్నాడు. దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకు వందనాలు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు దేవా. స్తోత్రం, స్తోత్రం. మన జీవితంలో ఏమి తిందమో ఏమి త్రాగుదో కాదు,
నీ చింత అది కాదు. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి, దేవుని యొక్క నీతిని వెతకాలి. అప్పుడు అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు తినేది అనుగ్రహిస్తాడు, నీకు త్రాగేది అనుగ్రహిస్తాడు. నీ జీవితం వల్ల నువ్వు ధరించవలసింది, నీకు ఇయ్యవలసింది, నీకు కావాల్సింది దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరి వారం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. నువ్వేమి దిగులు పడవలసిన అవసరం లేదు. నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు దిగులు చెందకు, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ భారము యెహోవా మీద మోపము, నీ చింతలు యెహోవా మీద మోపము. స్తోత్రం. యేసు నీకు వందనాలయ్యా.